వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మీ విషయంలో మీ ఇంట్లో ఒకరికి ఆఫర్ ఇస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు అని ఏంజల్ చెప్తున్నారు. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. బంధువులలో కొంతమంది మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట. వాళ్ళ గురించి ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎలాగైనా సరే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయండి. వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే, ఓకేనా. 3 విండోస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ముగ్గురికి అండి, ఓకేనా. ముగ్గురు విషయంలో కూడా ఏదో ఒకటి క్రియేట్ చేయండి అని విండో ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అంటే వాళ్ళ విండోలోంచి మీ ఇల్లు కనిపిస్తుంది, లేదా మీరుంటున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు, ఓకేనా. సో కిటికీలోంచి చూస్తున్నారంటారు కదా, అలా నైబర్స్లో కొంతమంది అండి ఎలాగైనా సరే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి, ఓకేనా. అండ్ అలాగే మీకు సంబంధించిన వస్తువుల్ని కలెక్ట్ చేయాలి అని చెప్పారంట. మీరు ఏదైతే వాడుతున్నారో ఇంటి దగ్గర ఆ వస్తువుల్ని కొన్ని కలెక్ట్ చేసి ఇమ్మని చెప్పారంట, ఓకేనా. గూఢచారులు అండి, మీరు దేనైతే వేస్ట్ అని చెప్పి బయట పాడేస్తున్నారో వాటిని తీసుకెళ్ళి ఇస్తున్నారంట. అది యూజ్ చేసిన డస్ట్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, లేదా ఫుడ్ వేస్ట్ కూడా అవ్వచ్చు, ఓకేనా. అది వాళ్ళ పరిస్థితి. అండ్ అలాగే గూఢచారులు ఎవరైతే ఉన్నారోనండి, అన్యాయం చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అండ్ ఎవరైతే అన్యాయం చెయ్యాలి అని అనుకుంటున్నారో వారికి జస్టిస్ జరిగే అవకాశమే లేదు, వారికి జడ్జ్మెంట్, ఓకేనా. అండ్ మీ విషయంలో అన్యాయం చేసి మీకు జాబ్ రాకుండా చేసి, మీ బిజినెస్ గ్రోత్ లేకుండా చేసి, మీకు డబ్బులు రాకుండా చేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని నిజానికి అవకాశం లేదండి. అవకాశమే లేదు. మిమ్మల్ని ఏడిపిస్తూ దాని మీద కోట కడతానంటే దేవుడు దానికి పర్మిషన్ ఇవ్వరండి. ద సిస్టర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, ఓకేనా. ఫాదర్ సిస్టర్, నైబర్ సిస్టర్, ఓకేనా. అండ్ ఫ్రెండ్ సిస్టర్, టెక్ యాసిడ్ ఇచ్చినట్టండి. అవకాశం లేదు, అసలు ఆపడానికి మొదలే లేదండి. ఆపడానికి మొదలే లేదు. అండ్ మీ సిస్టర్ వర్క్ చేస్తున్నారని లేదా జాబ్ చేస్తున్నారని, వాళ్ళకి మనీ వస్తుందని, వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి. మీకు అన్యాయం చేయాలి, మీ వాళ్ళకి అన్యాయం చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, అవకాశం కోసం చూస్తున్నారో, వాల్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. గోడ రెడ్ కలర్ బ్రిక్స్ నియర్ బై, ఓకేనా. రెడ్ కలర్ బ్రిక్స్తో వర్క్ చేస్తున్న వాళ్ళు, అంటే ఎర్రటి ఇటుకలతో వర్క్ చేస్తున్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ. అండ్ వారి యొక్క వైబ్స్, ఎనర్జీస్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట, ఓకేనా. అండ్ ఇంట్లో ఒకరు కూడా వాల్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. గోడకి చెవులు ఉంటాయి అంటారు కదా, ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆ విధంగా వింటున్నారు చాటుగా. అండ్ అలాగే మీరు చేస్తున్న పని విషయంలో కాంప్రమైజ్ అయిపోయేలా చెయ్యాలి అని అనుకుంటున్నారంట. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. ఈ విషయం మర్చిపోండి. ఏదైతే పని విషయంలో కాంప్రమైజ్ అయ్యేలా చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ పని మర్చిపోండి, ఓకేనా. ఎందుకంటే అది జరగదు, వాళ్ళ పనిని ఆపడం జరగదు, డివైన్ పర్మిషన్ లేదండి, ఓకేనా. మీకు మనీ కావాలి అంటే ఇంకొకరికి మనీ రాకుండా చెయ్యాలి అన్న ఆలోచనను వదిలేయాలి ఖచ్చితంగా. అప్పుడే మీ లైఫ్లోకి మనీ వస్తుంది, అప్పుడే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి, అప్పుడే మీ చేతికి డబ్బులు వచ్చినా అవి నిలబడతాయి. అబు ఈజ్ అ సిగ్నిఫికెంట్, యుఎన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఖచ్చితంగా ఇంకొకరు ఎవరైతే పని చేస్తున్నారో వారికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ పనిని ఆపడానికి పర్మిషన్ లేదండి. అండ్ ఇట్స్ అప్ టు యూ. అండ్ డబల్ ఈజ్ సిగ్నిఫికెంట్. ఇద్దరు విషయంలో కూడా మీ ఇష్టం అండి. ఏంజల్ ఏం చెప్తున్నారంటే, కాంప్రమైజ్ అవ్వాలా లేదా మీ ఇష్టం, బట్ మీరు ఏం చేసినా నమ్మకంతో చేయండి, ఓకేనా. అండ్ చెడు అయితే ఖచ్చితంగా జరగదు, ప్రయత్నించినా జరగదు అని చెప్పేస్తున్నారు. అండ్ మంచి అయితే ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా నేను ఈ పని నేర్చుకుంటాను, ఖచ్చితంగా నేను ఈ యొక్క వ్యాపారం చేస్తాను, ఖచ్చితంగా నేను ఈ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకుంటాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని వచ్చి తీరాలి, ఓకేనా. ఖచ్చితంగా వచ్చి తీరాలి ఏదో ఒక పని స్వతహాగా, ఓకేనా. ఏదైనా సరేనండి, చూస్ చేసుకోండి. అండ్ మీ ఇష్టం, అది కూడా మీకు ఆప్షనే. బట్ మనీ మీరు సంపాదించుకోవడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తారా, లేదా ఎక్కడైనా ఎవరైనా హెల్ప్ దొరుకుతుందేమో, ఎవరైనా జాబ్ అయితే రిఫర్ చేస్తారేమో, బిజినెస్ అయితే ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో, ఈ విధంగా మీరు చూస్తూ ఉంటారా. అండ్ ఐదర్ మీ చేతుల్లో లేని పని గురించి మీకు అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారా, లేదా మీరు సొంతంగా ఏదైనా ఇంకెవరితోని అవసరం లేదు అని మీరే సొంతంగా మీ స్వహస్తాలతో మీరే క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారనేది కూడా మీ ఇష్టమే. కానీ
ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేయగలరు. ఏంజెల్ చెప్తున్నారు, డైరెక్ట్గా చూపిస్తున్నారు, చేయి చూపిస్తున్నారు మీకు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. మీరు చేయగలరు. ఓకేనా? ఆ చేయగలిగే స్టామినా, సత్తా, నాలెడ్జ్ మీకు ఉంది. ఓకేనా? మీరు ఎంచుకున్న దారిని బట్టే ఉంటుందండి ఏదైనా సరే. మీరు సొంతంగా చేయగలరు, సొంతంగా కూడా నిలబడగలరు. సొంతంగా పనిచేస్తూ కూడా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఓకేనా? ఖచ్చితంగా ఏదో ఒక పని ఖచ్చితంగా మీకు వచ్చి తీరాలి. ఖచ్చితంగా మీరు ఏ టైంలోనైనా లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఇంకొకరి మీద ఆధారపడకుండా ఖచ్చితంగా మీరు ఏదో ఒక పని చేసుకొని మీకంటూ మీ యొక్క నిత్యావసరాల ఖర్చులకి సంపాదించుకునేలా ఉండాలి. ఏ పని చేసుకుని నేర్చుకుంటారో మీ ఇష్టం. చూస్ ఎ న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్ ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ప్రస్తుతం మీరు చేస్తున్న పనులన్నీ కాకుండా ఒక కొత్త పనిని మీరు నేర్చుకోవాలి. న్యూ డైరెక్షన్, ఖచ్చితంగా ఒక కొత్త డైరెక్షన్లో వెళ్ళాలి. కొన్నిసార్లు ఛాలెంజింగ్గా తీసుకోవడానికి, లైఫ్ని ఎక్స్పెరిమెంట్ చేయడంలో తప్పు లేదు. ధైర్యంగా ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ధైర్యంగా ఒక డైరెక్షన్ చూస్ చేసుకోండి. ఇప్పుడు దాకా ఒకే రూట్లో వెళ్ళారు కదా, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయండి. కొత్త విషయం నేర్చుకోండి, కొత్త ఒక స్కిల్ నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు మెషిన్ కుట్టడం కావచ్చు, టారో రీడింగ్ కావచ్చు, లేదా అస్ట్రాలజీ కావచ్చు, కొత్తగా బ్యూటీషియన్ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు. ఓకేనా? అండ్ మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేర్చుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి, బిజినెస్ ఐడియాస్ని సెర్చ్ చేయండి. నాలెడ్జ్ ఎక్కడికి పోదండి, ఖచ్చితంగా మీకు ఏదో టైంలో ఖచ్చితంగా యూజ్ అవుద్ది. మీ టైంని, మీ యొక్క ఎనర్జీని మీకు మీ లైఫ్కి ఉపయోగపడేలా మార్చుకోండి, మీ చుట్టూ ఉన్న సోషల్ మీడియాని. ఓకేనా? మీరు ఏంజల్స్ గైడెన్స్ తీసుకుంటున్నారు, ఓకే, మీరు ఏది తెలుసుకుంటున్నారు, ఓకే, మీకు అవేర్నెస్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే చూస్తున్నారో దానివల్ల ఫ్యూచర్లో మీకు ఉపయోగపడాలి. మీరు ఆ స్కిల్ చూడడం వల్ల, నేర్చుకోవడం వల్ల మీకు ఏం జరగాలంటే మీరు ఒక స్వయం ఉపాధి క్రియేట్ చేసుకోగలగాలి. అలాంటి పని ఏదైనా చేస్తున్నారా డైలీ? ఏంజల్ చెప్తున్నారు, చూజ్ ఎ న్యూ డైరెక్షన్. లేదా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయండి. ఒక స్కిల్ అనుకోండి, ఒకటి ఫిక్స్ అవ్వండి. అండ్ అది మీరు స్వయంగా ఎవరి సపోర్టు లేకుండా మీరు హస్తాలతో, మీ చేతులతో మీరు చేసి కొన్ని డబ్బులు సంపాదించగలరా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చుట్టూ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎగ్జాంపుల్స్ చూడండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎవరికి చెప్పొద్దు. ఓకేనా? అంటే బయట వాళ్ళు ఎవరితో కమ్యూనికేట్ చేయొద్దు. నేను ఇలా చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉన్నా సరే, ఎవరైనా సరే. ఓకేనా? ఫస్ట్ మీ యొక్క సోల్, మీ యొక్క సెల్ఫ్కి అర్థం అవ్వాలి మీరు ఏం చేయగలరు అనేది. ఓకేనా? అండ్ మీరు చేస్తున్న పని విషయంలో ఒక కొత్త స్కిల్ ఏదైతే ఉందో అది మీకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుందండి. మీకు ఒక పని వచ్చు అంటే మీకు ధైర్యం ఉంటుంది. ఓకేనా? అది చాలా ముఖ్యం. అండ్ మీకు వెన్నుపోటు వేయాలి అనుకుంటున్న వాళ్ళకి అవకాశం ఉండదు. ఓకేనా? మీరు ఇంకొక దగ్గర పని చేస్తున్నా, ఇంకొకరి దగ్గర లోన్ అప్లై చేసుకుంటున్నా, లేదా ఇంకొకరికి డబ్బులు ఇచ్చి వడ్డీకి తీసుకుంటున్నా, లేదా ఇంకొకరి దగ్గర అప్పు తీసుకోవాలి అనుకున్నా, ఇలా అన్నీ కూడా మన చేతిలో లేని పనులు. అన్నీ కూడా ఇతరులతో ఇన్ఫ్లుయెన్స్ చేయబడగలిగే పనులు. స్వయంగా మీరు ఏదన్నా పని చేసుకుంటున్నారంటే ఇంకొకరు ఆపడానికి ఉండకూడదు. ఓకేనా? అలాంటిది ఏదో ఒక పని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా? అండ్ మీ విషయంలో మీకు వెన్నుపోటు వేయాలి, మీరు కొత్త దారులు మొదలెట్టుకోకూడదు, మీకు కొత్త పనులు రాకూడదు. మీ కార్మిక్స్ యొక్క ఆలోచన అదే, మీరు నిలబడకూడదు. ఓకేనా? మీరు వాళ్ళ దగ్గర చెయ్యి చాచాలి అనుకునేవారు ఇప్పుడు దాకా మీకు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి అసలు చెయ్యే ఉండకూడదు అనుకుంటున్నారు. అంటే చెయ్యి ఉండకూడదు అంటే మీకు పని ఉండకూడదు, మీరు దేంట్లోని నాలెడ్జబుల్గా ఉండకూడదు, మీకు ఏ పని తెలియకూడదు, ఏది కరెక్ట్గా చేయకూడదు, సగం చేయాలి, సగంలో ఆపేయాలి, సగం నాలెడ్జ్తో ఉండాలి అని అనుకుంటున్నారు. పూర్తిగా నేర్చుకోండి, మీరు ఇంకొకరు చెప్పేలా నేర్చుకోవాలి. ఓకేనా? అండ్ మీ యొక్క టాలెంట్ని ఎవ్వరూ ఆపలేరు, మీకు రావాల్సిన మనీని ఎవరూ ఆపలేరు. వీళ్ళు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ మీరు గౌరవంగా ముందుకు వెళ్ళడాన్ని చూస్తున్నారు. మీ దారికి ఎవ్వరూ అడ్లేరండి. 420 అంతా కూడా మీ వెనుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మీ వెనుకున్నారు. మీరు ముందుకు వెళ్తున్నారని వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేయలేదు.
గతంలో కూడా వాళ్ళు మిమ్మల్ని చేసి చేయలేదు, మిమ్మల్ని దాటి రాలేదు, కనీసం మీ పక్కన కూడా రాలేదు వాళ్ళు. మీ వెనకున్నారు, మిమ్మల్ని వెనక పిలిచారు ముందుకెళ్తుంటే, వెనక తిరిగి చూసేలా చేశారు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళని దాటి కిందకి వెళ్ళిపోయేలా చేసేసారు. మళ్ళీ ఇప్పుడు నిలబడి మళ్ళీ మీరు ముందుకెళ్తున్నారు, మళ్ళీ ఇప్పుడు మీ వెనక. ఇప్పుడు మీకు తెలిసిపోయింది మీ వెనక ఎవరు వస్తున్నారు, ఎవరు మిమ్మల్ని వెనక తిరిగి చూసేలా చేస్తున్నారు అని. ఇప్పుడు మీరు వాళ్ళని పట్టించుకుంటారా? లేదు, స్ట్రైట్గా చూస్తున్నారు. ఎస్, ఏదైతే మీరు వెళ్ళే దారిలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళెవ్వరూ కూడా మీ దారిని ఆపలేరు. ఎప్పుడు దాకా అంటే మీరు వెనక తిరిగి చూడను అని అనుకునేదాకా ఎవరు మిమ్మల్ని ఆపలేరు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ధారాళంగా. ఓకేనా? మీరు నేర్చుకునేదైనా చేసే పని అయినా మీరు వెనక్కి తిరిగితే తప్ప ఆ పని ఆగదు. మీరు ఆపితే తప్ప మీ చేతిలో పని ఆగదు. మీరు ఆపాలనుకోవట్లేదు, ఆపొద్దు కూడా. మీరు చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎంతమంది కార్మిక్స్ అయినా సరే వాళ్ళు వెనకే ఉన్నారు, వెనకే ఉండాల్సిందే. మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆ రోజులు అయిపోయాయి. ఎస్, వాళ్ళకి అర్థమవుతుంది. మీరు మీ యొక్క ప్రవర్తనతో వాళ్ళకి చెప్పకనే చెప్తున్నారు ఆ రోజులు అయిపోయాయి అని. కీప్ గోయింగ్ అండి. ఓకేనా? 666 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.